సూర్యాపేట పట్టణంలో తెలంగాణ పర్యాటక శాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులు, మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులు దుష్ప్రచారాలతో విషయంగా కూర్చున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ నిధి కింద 24 మంది లబ్ధిదారులకు 9 లక్షల రూపాయల చెక్కులను అందజేసినట్లు తెలియజేశారు. తిరుమలకి రేణుకా ఇంకపల్లి శైలజ ఒకలోకి నాగులు రిలీఫ్ ఫండ్ కింద 24 మంది లబ్ధిదారులకు 9,26,500 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. గత 20 నెలల్లో ఇప్పటి వరకు మా తరఫున 98 మంది లబ్ధిదారులకు దాదాపు 40,25,500 రూపాయలు సీఎం రిలీఫ్ ద్వారా మంజూరీ చేసి అందించడం కూడా జరిగింది. ఒక 15 రోజులలో 50 మంది పెండింగ్ ఉన్న లబ్ధిదారులకు కూడా పూర్తి స్థాయిలో సీఎం రిలీఫ్ ఫండ్స్ను రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరికీ కూడా ఈ ఆరోగ్య భద్రత కల్పించాలని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా